ఏ చిన్న దాడి జరిగినా సరే అది రాజకీయమే. ఎవరిని ఎవరు కొట్టినా అది పొలిటికలే. ఏపీలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు దాడి చేసింది ఫలానా పార్టీ వాళ్ళు, అయితే బాధితులు తమ పార్టీ వాళ్ళు అంటూ రాజకీయంగా పైచే సాధించే ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు. సరిగ్గా ఇలాంటి సమయంలో వినుకొండ ఘటన జరిగింది. అంతే, చేసింది మీరంటూ విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ దాడుల గోల్ ఏంటసలు? చీమ చిటుక్కుమన్నా సరే అది మీ వల్లంటే మీ వల్లే అని పోట్లాడుకుంటున్నాయి టీడీపీ, వైసీపీ. ఏపీలో జరుగుతున్న ప్రతి ఒక్క దాడికి రాజకీయ రంగు పులిమేస్తున్నారు. వ్యక్తిగత కక్షలైనా సరే పార్టీలకు ఆపాదించేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు ఏపీలో చెదురుమదురు ఘటనలు ఎక్కడొక్కడ జరుగుతూనే ఉన్నాయి. గంటకో పూటకో ఆ గొడవలన్నీ చల్లరాయి కూడా. వినుకొండలో జరిగిన హత్య మాత్రం మంటలు మండిస్తూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురుగా జరుగుతున్న ఘటనల్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండిస్తూ వస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పార్టీ శ్రేణుల్ని పదే పదే హెచ్చరిస్తున్నారు. రౌడీయిజం, గుండాయిజాన్ని సహించేది లేదని, నాయకులు సంయమనం పాటించాలని, కొత్త ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరుతున్నారు. కారణం ఏదైనా దాడులు, హింసాత్మక ఘటనలకు మాత్రం అడ్డుకట్ట పడ్డం లేదు. ముఖ్యంగా వినుకొండ ఘటన. వినుకొండలో ప్రత్యర్థి దాడిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. వైసీపీ కార్యకర్త హత్య జరిగిందని తెలియడంతో బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత నేరుగా వినుకొండ వెళ్లి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు. వైన్ షాప్లో తాను పనిచేసుకుంటూ, సూపర్వైజర్గా తాను పనిచేసుకుంటూ వైన్ షాప్లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా కిరాతకంగా కత్తి తీసుకొని అతి దారుణంగా నరకడము. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో అరాచకాలు పెరిగాయంటూ వినుకొండ సంఘటనను ఉదాహరణగా చెప్తూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు వైఎస్ జగన్. ఈ లేఖలో కొన్ని సీరియస్ ఆరోపణలే చేశారు ఆయన. కొత్త ప్రభుత్వం వచ్చాక ఏపీలో 31 మందిని హత్య చేశారంటూ ఆ లెటర్లో ప్రస్తావించారు. 300 మందిపై హత్యాయత్నాలు జరిగితే వేధింపులు తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు లేఖలో స్పష్టం చేశారు. అరాచకాలు భరించలేక 2700 కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లినట్లు మోదీ దృష్టికి తీసుకెళ్లారు. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని కూడా రాశారు. కక్ష సాధింపులో భాగంగా 27 మంది ఐఏఎస్లు, 24 మంది ఐపీఎస్ అధికారులు పోస్టింగ్లకు నోచుకొని పరిస్థితి ఉందని కూడా వివరించారు. ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడంపై రాష్ట్ర హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. వివేక హత్య కేసు గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు. గత 5 ఏళ్లలో ఏపీలో జరిగిన దారుణాలు, దాష్టికాల్ని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు. డాక్టర్ సుధాకర్ హత్య, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన, ఇలాంటివి కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాల్సిందని కామెంట్ చేశారు. నిజానికి రాష్ట్రంలో అల్లర్లు జరిగేలా రెచ్చగొడుతున్నదే వైసీపీ అని ఆరోపించిన మంత్రి అనిత టీడీపీ కార్యకర్తలు ఆ ట్రాప్ లో పడొద్దని హెచ్చరించారు. వాళ్ళు వేసిన ట్రాప్ లో అనవసరంగా మనం పడొద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి. ప్రతి ఒక్క అంశాలన్నీ గుర్తున్నాయి. గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్నీ గుర్తున్నాయి, అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి. దయచేసి మీ అందరికీ కూడా మరీ కోరుతున్నాం, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీ లాభాపేక్ష గురించో, మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్ లేఖపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా ఫైర్ అయ్యారు. దాడులపై కేంద్రానికి లేఖ రాసిన వాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని వైఎస్ జగన్ కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన ఘోరాలపై నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు పురంధేశ్వరి. వారిని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మరి వారు 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి అరాచక పాలనని మనం చూసామో ప్రజలు ఇంకా కూడా మర్చిపోలేదు. చివరికి ఒక 16 సంవత్సరాల బీసీ బిడ్డని
తన అక్క మీద ఎవరో దౌర్జన్యంగా మీదకు వస్తున్నారని చెప్పి అడ్డు తగిలితే ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోలు కెరసిన్ పోసి అతని సజీవ దహనం చేశారు. అప్పుడు ఏమాత్రం కూడా స్పందించలేదు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి, అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం గళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన రషీద్ హత్య గత పాలకుల పాప ఫలితమని విమర్శించారు మంత్రి ఎన్ఎండి ఫరూక్. నిందితునికి బాధితునికి మధ్య జరిగిన గొడవను మొదట్లోనే అణచివేస్తుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. చనిపోయిన రషీద్, నిందితుడు జిలాని ఇద్దరు గతంలో వైసీపీలో కలిసి తిరిగారని, 2 ఏళ్ల క్రితం మొహర్రం సందర్భంగా తాగి తగులాడుకున్నారని చెప్పుకొచ్చారు మినిస్టర్ ఫరూక్. జిలాని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని కొట్టి బైక్ ను తగలబెట్టినప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇంతవరకు వచ్చుండేదే కాదన్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు జిలాని టీడీపీలోకి వచ్చినంత మాత్రాన హత్యను పార్టీకి అంటగట్టడం సరికాదన్నారు. శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం పార్టీలు చూడబోదని స్పష్టం చేశారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి వీటి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందన్న మంత్రి నారా లోకేష్ ఫేక్ ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని జగన్ చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏ ఘటనను ఉపేక్షించేది లేదని, ఏ నిందితుణ్ణి వదిలిపెట్టేది లేదంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. దాడులు, దారుణాలు జరిగిందే వైసీపీ ప్రభుత్వం హయాంలో అంటూ లెక్కలతో సహా చెప్తోంది టీడీపీ. మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు, అక్రమాల్ని ప్రశ్నించినందుకు వైసీపీ పాలనలో 600 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలను చంపారని ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా 8 మంది టీడీపీ కార్యకర్తల్ని వైసీపీ నేతలే హత్య చేశారని విమర్శించారు. ఆ హత్యాకాండను తప్పుదోవ పట్టించడానికి, టాపిక్ ను డైవర్ట్ చేయడానికి జగన్ హత్యా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దయచేసి ప్రజలు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి వైసీపీ భూతాలను మళ్లీ బయటకు రానివ్వద్దని కౌంటర్ ఇస్తోంది టీడీపీ.